బ్రేకింగ్ న్యూస్ హైదరాబాద్ నివాసంలో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మాట్లాడిన మాటలు వివాదాస్పదంగా మారాయి. పవన్ పై తెలంగాణ అడ్వకేట్ జేఏసీ నాయకులు ఎల్బీ నగర్ పోలీసులకి ఫిర్యాదు చేశారు. తెలంగాణ ప్రజల్ని, కళాకారులని, ప్రజాకవి గద్దర్ని కించపరిచేలా పవన్ మాట్లాడారంటూ పవన్ పై కేసు నమోదు చేయాలని కోరారు. ఏపీ ప్రజలకేం చేయని పవన్ తెలంగాణని ఉద్దేశించి మీ అయ్య జాగిరా అనటం సరికాదన్నారు. పవన్ తన వ్యాఖ్యలు వెనక్కి తీసుకుని వెంటనే తెలంగాణ సమాజానికి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. పవన్ కళ్యాణ్ గారు హైదరాబాద్ తన నివాసంలో ఏర్పాటు చేసినటువంటి ప్రెస్ మీట్ లో మాట్లాడుతూ ఇక్కడ తెలంగాణ ప్రజల అస్తిత్వం దెబ్బతీనే విధంగా, తెలంగాణ ప్రజల మనోభావాలను దెబ్బతీనే విధంగా, ఇక్కడ తెలంగాణలో జరిగినటువంటి ఉద్యమాన్ని కించపరిచే విధంగా మాట్లాడుతూ ఈ తెలంగాణకు సంబంధించి తెలంగాణ కోసం కొట్లాడినటువంటి మా దళిత ముద్దుబిడ్డ, ఒక తెలంగాణకు సాంస్కృతిక ఐకానిక్ గా ఉన్నటువంటి గద్దర్ గారిని అత్యంత నీచంగా కించపరిచినట్టుగా మాట్లాడడం జరిగింది. తెలంగాణ కోసం కొట్లాడినటువంటి కోట్లాది మంది తెలంగాణ ప్రజలను కించపరిచినటువంటి పవన్ కళ్యాణ్ పై చర్యలు తీసుకోవాలని చెప్పి ఈ రోజు ఎల్బీ నగర్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయడం జరిగింది. తెలంగాణ రాష్ట్ర వేడుకలు జరుగుతున్న తరుణంలో ఒక పుష్కర కాలం వేడుకలు అందరూ ఆనందోత్సవాలు ఉన్న సందర్భం లోపల నిన్న 2/6/2024 ఆంధ్రప్రదేశ్ చెందిన ఉప ముఖ్యమంత్రి అయిన పవన్ కళ్యాణ్ జనసేన రాష్ట్ర అధ్యక్షుడు తన నివాసం జూబ్లీ హిల్స్ లో ప్రెస్ మీట్ లో తెలంగాణ రాష్ట్ర ప్రజలను, తెలంగాణ కళాకారులను, తెలంగాణ నాయకులను అందరినీ కించపరిచే విధంగా మాట్లాడడం జరిగింది. గౌరవనీయులైన పవన్ కళ్యాణ్ గారు, మీరు మాట్లాడే ముందు పైసలు తీసుకొని మాట్లాడుతున్నారా, పైసలు తీసుకోకుండా మాట్లాడుతున్నారా అన్నది మీరు గమనించాలి. తెలంగాణ ప్రజలది ఎవనయ్య జాగిరి అని అంటావా? నేను ఈ వేదిక ద్వారా నిన్ను హెచ్చరిస్తున్నాను. తెలంగాణ మా అయ్య జాగిరి, మా తాత జాగిరి, మా ముత్తాత జాగిరి. అదే దమ్ముంటే నువ్వు మళ్ళొకసారి ప్రెస్ మీట్ పెట్టి తెలంగాణ నీ తాత జాగిరి అని